ప్రధాని మోదీ కేబినెట్ కీలక నిర్ణయం. ఆయుష్మాన్ భారత్ లో 70+ వయసు ఎంట్రీ. మా ఇంటికి రాకుంటే నీ ఇంటికి నేనే వస్తా, కౌశిక్ రెడ్డికి అరికెపూడి సవాల్. ఏలేరు దిగ్బంధంలో 64 పల్లెలు. రహదారి 216పై గొల్లప్రోలు పిఠాపురం మధ్యలో రాకపోకలు బంద్. భద్రాచలం నుంచి పర్ణశాలకు రాకపోకలు బంద్. ప్రైవేట్ స్కూళ్లు కాలేజీల్లో ఫీజుల కట్టడి కమిటీ, మంత్రి శ్రీధర్ బాబు వెల్లడి. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశం సంచలన నిర్ణయం తీసుకుంది. బుధవారం సాయంత్రం 5 గంటలకు మంత్రివర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో 70 ఏళ్లు పైబడిన వారిని ఆయుష్మాన్ భారత్ లో చేర్చాలనే ప్రతిపాదనకు కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. లోక్సభ ఎన్నికలకు ముందు బీజేపీ తన మేనిఫెస్టోలో ఈ హామీని చేర్చింది. ఈ హామీ మేరకు కేబినెట్ లో ఈ ప్రతిపాదన తీసుకువచ్చారు. ధనిక పేద అనే భేదం ఉండదు, ప్రతి ఒక్కరూ దాని పరిధిలోకి తీసుకురానున్నారు. ప్రస్తుతం ఆయుష్మాన్ భారత్ పథకం కింద అర్హులైన కుటుంబాలు ఏటా 5 లక్షల వరకు ఉచితంగా చికిత్స పొందుతున్నాయి. నువ్వు 11 గంటలకు వస్తా అన్నావు, రాకుంటే నీ ఇంటికి వస్తా. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి అరికెపూడి గాంధీ ప్రతి సవాల్ విసిరారు. దీంతో ఈ వార్త తెలంగాణ రాజకీయాల్లో సంచలనంగా మారింది. అరికెపూడి గాంధీ ఇంటికి వచ్చి బీఆర్ఎస్ కండువా కప్పుతానంటూ పాడి కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలపై అరికెపూడి గాంధీ సీరియస్ అయ్యారు. నా ఇంటి వద్ద పోలీస్ బందోబస్తు అవసరం లేదని, నీ దమ్మేంటో మా దమ్మేంటో తేల్చుకుందాం అంటూ ప్రతి సవాల్ విసిరారు. దీంతో రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారింది. పిఎస్సి కమిటీ అధ్యక్షుడిగా అరికెపూడి గాంధీని ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ పరిణామంపై కౌశిక్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. కాంగ్రెస్ నేతలు చెబుతున్నట్లుగా మా పార్టీ సభ్యుడైన అరికెపూడి గాంధీ తెలంగాణ భవన్ కు రావాలని కౌశిక్ రెడ్డి డిమాండ్ చేశారు. ప్రెస్ మీట్ పెట్టి బీఆర్ఎస్ లో ఉన్నానని గాంధీ చెప్పాలి. గురువారం అరికెపూడి గాంధీ ఇంటికి వెళ్లి బీఆర్ఎస్ పార్టీ కండువా కప్పుకున్నారు. ప్రతిపక్షంలో ఉన్న ఇవాళ అరికెపూడి గాంధీ ఇంటికి వెళ్తానని కౌశిక్ రెడ్డి అన్నారు. అయితే బీఆర్ఎస్ పార్టీ కండువా వేసుకోండంటూ అరికెపూడి గాంధీ ఘాటుగా స్పందించారు. రెడ్డి 11 గంటలకు నా ఇంటికి వచ్చి జెండా ఎగరేస్తా ఉన్నావు కదా, రాకపోతే 12 గంటలకు నీ ఇంటికి వస్తా. బ్రోకర్ నా కొడుక పార్టీలో చేరి పార్టీని బస్టు పట్టించింది కాక, పాత ముఖ్యమంత్రి గారిని నాశనం చేసింది కాక, కాంగ్రెస్ పార్టీ నుంచి కొంతమంది పెద్దలను తీసుకొచ్చి బీఆర్ఎస్లో జాయిన్ చేస్తానని చెప్పి తీసుకొచ్చినటువంటి బ్రోకర్ నా కొడుకు నువ్వు బ్రోకర్ నా కొడుకులతో నా ఇంటి మీద జెండా ఎగరేసుకోవడానికి సిద్ధంగా లేం. చేతులు కట్టుకుని కూర్చోలా. నా కొడుక నువ్వు నేను తేల్చుకుందాం రా. ధైర్యం ఉంటే నా కొడుక, లేకపోతే నేను వస్తా. నా పోలీస్ సిబ్బంది కూడా అవసరం లే, వాడు మేము తేల్చుకుంటాం. ఇది బీఆర్ఎస్ పార్టీకి నాకు కాదు యుద్ధం, కౌశిక్ రెడ్డి గారికి నాకు యుద్ధం. తేల్చుకుందాం, నువ్వు నేను బాంచ దేనికైనా సిద్ధమైన కొడుక రా, తేల్చుకుందాం. ఏలేరు వరద ఉధృతికి కాకినాడ జిల్లాలోని పరివాహక ప్రాంతాలు చిగురుటాకుల్లా వణుకుతున్నాయి. తాజా వరదల ప్రభావం 8 మండలాల పరిధిలోని 64 గ్రామాలపై పడింది. 11,803 కుటుంబాలు ముంపు సమస్యతో వెలువెల్లాడుతున్నాయి. 375 ఎకరాల్లో పంట పొలాలు నీట మునిగాయి. దీంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. మరోవైపు జాతీయ రహదారి 216పై గొల్లప్రోలు పిఠాపురం మధ్యలో భారీగా వరద ప్రవహిస్తుండటంతో రాకపోకలు స్తంభించాయి. భద్రాచలం వద్ద గోదావరిలో వరద పరవళ్లు తొక్కుతోంది. ఇక్కడి నుంచి ములుగు జిల్లా వాజేడు, వెంకటాపురం వెళ్లే ప్రధాన మార్గం పలు చోట్ల వరద నీటితో మునిగింది. భద్రాచలం నుంచి దుమ్ముగూడెం మండలం పర్ణశాలకు రాకపోకలు నిలిచిపోయాయి. భద్రాచలం నుంచి ఆంధ్రప్రదేశ్లోని అల్లూరి సీతారామరాజు జిల్లా కూనవరం, చింతూరు, వరరామచంద్రపురం మండలాలకు రాకపోకలు బంద్ అయ్యాయి. ప్రైవేట్ విద్యా సంస్థల్లో ఫీజుల నిర్ధారణ, నియంత్రణ కమిటీని ఏర్పాటు చేయాలని యోచిస్తున్నట్టు మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. పోటీ పరీక్షల కోచింగ్ సెంటర్లో అభ్యర్థుల భద్రత, ఫీజులపై దృష్టి పెట్టాలని అధికారులకు సూచించారు. ప్రభుత్వ స్కూళ్లలో విద్యార్థుల చేరికలు తగ్గడంపై సమగ్ర అధ్యయనం చేయాలన్నారు. 9 పాలిటెక్నిక్ కాలేజీలను ఇంజనీరింగ్ కాలేజీలుగా అప్గ్రేడ్ చేస్తున్నట్లు పేర్కొన్నారు.